లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ పీఠాపురంలో శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి కోటిలింగార్చన కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. 1116 కలశాలలో 900 ధాతువుల్ని నిక్షిప్తం చేసి పూజలు నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా పట్టణంలోని కోటుగుమ్మం సెంటర్ వద్ద గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ ప్రాంగణంలో ప్రముఖ వేద పండితులు జ్యోతిష్య శాస్త్ర ప్రముఖులైన ద్విభాషం కుమార సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారికి విశేష పూజలు జరిపారు. అలాగే శివలింగానికి భక్తుల చేత పంచామృతాభిషేకం జరిపారు. నందీశ్వరునికి పత్రాలతో పుష్పాలతో శనగలతో అర్చనలు చేశారు. అనంతరం శివలింగాకారంలో అమర్చిన 1116 కలశాలకు విశేష పూజలు జరిపారు. ఈ సందర్భంగా ద్విభాషం కుమార సుబ్రహ్మణ్య శర్మ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకురాలు డాక్టర్ వరలక్ష్మి పుర ప్రముఖులు పాల్గొన్నారు. పరమేశ్వరుడు చెప్పాడు, కైలాస యంత్ర ప్రసార రీతి అంటే కైలాసంలో ఏ దేవతలు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆవాహన చేసి పూజ చేసి ఒకసారి అభిషేకం చేసినట్లయితే సంవత్సరంలో ఒక్కరోజు అభిషేకం చేస్తే చాలు, ప్రతిరోజు కూడా అభిషేకం చేసిన ఫలితం కలుగుతుంది అని చెప్పి ఆయన చెప్పినటువంటిదే శివరహస్య ప్రోక్త కైలాస యంత్ర ప్రస్తారం అంటారు. కైలాసంలో ఉండే దేవతలందరినీ కూడా మనం ఇక్కడ ఆవాహన చేశాం. త్రిశూలేశ్వరుడు, తాండవేశ్వరుడు, అంతఃచండేశ్వరుడు, బహిశ్చండేశ్వరుడు, నందీశ్వరుడు, ద్వాదశాదిత్యుడు, నవగ్రహాలు, షట్తారకులు, సప్త సాగరాలు, ఇలాగే ఏవైతే ఉంటాయో మొత్తం అన్ని దేవతలను కూడా మనం ఇక్కడ ఆవాహన చేయడం జరుగుతుంది. వారందరినీ ఆవాహన చేసి ఒకసారి వీరికి అభిషేకం చేయడం జరుగుతుంది. ఇలా ఒక్కరోజుగా కాదు, ఈ కలశాలు ఇక్కడ 1116 కలశాలు పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క దాంట్లోనూ కూడా 900 ధాతువులు మనం నిక్షిప్తం చేయడం జరిగింది. తర్వాత ఒక్కొక్క రుద్రాక్షమాలు వేయడం జరిగింది. అంటే ఈరోజు 10 లక్షల లింగాలకి ఇక్కడ అర్చన జరుగుతోంది. మీరు టికెట్ కట్టి పూజ చేయకపోయినా పర్లేదు, కనీసం ఒక్కసారి వచ్చి దర్శనం చేసుకోండి, పాపాలన్నీ పోతాయి, అందులో అనుమానం ఏం లేదు. ఓం నమః శివాయ.